హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కీమా బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. కీమా బిర్యానీ చేయడానికి కావలసినవి 5 టమాటాలు, 4 టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకోవడానికి కాబట్టి పెద్ద ముక్కలుగా చేసుకున్నా పర్వాలేదు. కిలోంబావు కీమాకి నేను 4 పెద్ద సైజు టమాటాలని తీసుకున్నాను. తర్వాత 5-6 పచ్చిమిరపకాయలని కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 5 తీసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి టమాటాలు 2 ఒకేసారి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కీమాని నీట్గా కడగాలి. కీమాలో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి. 4 టీ స్పూన్స్ కారం వేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేయాలి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. లవంగాలు ఒక 5-6, ఇలాచీలు 5-6, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్స్ వేడి చేసిన ఆయిల్ని వేయాలి. వేసి మళ్ళీ కలపాలి. సాజీరా 1 టీ స్పూన్ వేయాలి. తర్వాత 4 ఆనియన్స్ని సన్నగా తరిగి ఆయిల్లో వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ఆయిల్ లేకుండా తీసుకోవాలి. వీటిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కీమాలో కలుపుకున్న కారం, ఉప్పు, పసుపు, మసాలాలు అన్నీ కలుపుకోవాలి. అందులోనే 2 కట్ చేసిన నిమ్మకాయల్ని పిండుకోవాలి. అల్లం కూడా ఇందులోనే వేయాలి. అల్లం 1 టీ స్పూన్ వేయాలి. వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. తర్వాత ఆయిల్లో ఒక ఆనియన్ కట్ చేసి వేయాలి. మెంతెం కూర కట్ చేసి వేసాము. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మెంతెం కూర వేయాలి. ఇందులో అల్లం, కొంచెం ఉప్పు వేసి మగ్గే వరకు కలపాలి. అల్లం కొంచెం మగ్గిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం తయారు చేసుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఒక 5-6 మినిట్స్ ఈ మిశ్రమం అంతా మంచిగా మగ్గిన తర్వాత దీన్ని కీమాలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కీమాలో వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి. దీన్ని స్టవ్ పై పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి ఇంకో పక్కన రైస్ కోసం వాటర్ని ఎసరుకు పెట్టుకోవాలి. ఇందులో బిర్యానీ ఆకులు 2, సాజీరా 1 టీ స్పూన్, 6-7 ఇలాచీలు, 6-7 లవంగాలు, పట్ట వేసుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో మనము కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. కిలోంబావు కీమాకి 4 గ్లాసుల రైస్ నానబెట్టుకున్నాను. ఇందులో రైస్ వేసుకున్న తర్వాత 4-5 పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రైస్ని కొంచెంసేపు ఉడకనివ్వాలి. తర్వాత కీమా కలుపుకోవాలి. ఇలా కీమాని కాసేపు మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత ఒక గ్లాసులో కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. అందులో కొంచెం వేడి పాలు వేసి కొంచెం సేపు నానబెట్టాలి. పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వుని కీమాలో వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి కలపాలి. ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. కీమా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో రైస్ ఉడుకుతుంది కదండి, కొంచెం కలుపుకోవాలి. తర్వాత ఈ రైస్ ఒక 30% మాత్రమే ఉడకనివ్వాలి. మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కొంచెం నలిపి కీమాలో వేయాలి.
ఇప్పుడు కలుపుకోవాలి. కలిపి కొంచెం సేపు ఆగి కొంచెం మగ్గనివ్వాలి. దాన్ని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో 30% ఉడికిన రైస్ని వేయాలి. 30% ఉడికిన రైస్ని ఒక జల్లెట్లోకి తీసుకొని వాటర్ తీసేసి కీమాలో ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకో లేయర్ వేయాలి. 60% రైస్ ఉడకనివ్వాలి. అప్పుడు ఇంకో 5 మినిట్స్ తర్వాత సెకండ్ లేయర్ 60% ఉడికిన రైస్ని సెకండ్ లేయర్ కింద వేసుకోవాలి. సెకండ్ లేయర్ వేసుకున్న తర్వాత ఇంకో 5 మినిట్స్కి ఈ రైస్ ఇంకా 80% ఉడకనివ్వాలి. ఈ 80% ఉడికిన రైస్ని థర్డ్ లేయర్ కింద మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి. ఈ విధంగా థర్డ్ లేయర్ వేసుకోవాలి. తర్వాత పాలలో కలిపిన కుంకుమ పువ్వుని రైస్ పైన వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్ నెయ్యి వేసి కొంచెం వేడి చేసి ఆ రైస్ పైన వేయాలి. తర్వాత మూతకి సన్నని క్లాత్ చుట్టి మూత పెట్టాలి. దానిపైన బరువు పెట్టి కింద ప్యాన్ పెట్టాలి దొడ్డుది. ఒక 20 నిమిషాలు ఉంచాలి. 20 నిమిషాల తర్వాత కీమా బిర్యానీ రైస్ రెడీ. ఇంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.